జలములు దాటినప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును. మునిగిపోవను, నేను కాలిపోవను, మునిగిపోవను, నేను కాలిపోవను. నన్ను ప్రేమించి నాకై రక్తం కాచి, నన్ను ప్రేమించి నాకై రక్తం కాచి, నా పాపము కడిగితివే, నాకు విడుదలనిచ్చితివే. నా పాపము కడిగితివే, నాకు విడుదలనిచ్చితివే. వందనమయ్యా, 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 వందనమయ్యా. జలములు దాటినప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును. మునిగిపోవను, నేను కాలిపోవను, మునిగిపోవను, నేను కాలిపోవను. జలములు దాటినప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు నాతో వచ్చును. మునిగిపోవను, నేను కాలిపోవను, మునిగిపోవను, నేను కాలిపోవను. అరణ్య బ్రతుకును మార్గము చూపితివే, అరణ్య బ్రతుకులో మార్గము చూపితివే. నదులు పారచేసితివే, దినం స్తుతింపచేసితివే. నదులు పారచేసితివే, దినం స్తుతింపచేసితివే. వందనమయ్యా, వందనమయ్యా. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు యెషయా ప్రవచనము 55వ అధ్యాయము 7 నుండి 12వ లేఖనం వరకు ధ్యానం చేద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఇత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. చాలు. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రికాల సమయంలో బలహీనుడను, అచ్చలుపుణ్ణి ధూళిని తుమ్ము నేను నన్ను మరుగు చేసి ఈ రాత్రి మాతో మాట్లాడండి. గడిచిన కాలమంతయు మీ పరలోకపు సాన్నిధ్యాన్ని మాకు ఇచ్చి మీ సన్నిధి సహవాసంతో మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించిన గొప్ప దేవ, నాయన శక్తి చేత కాదు నా ఆత్మ ద్వారానే నా కార్యం జరిగించునని మీ లేఖనం మాకు బోధిస్తుంది. ఈ రాత్రి మీ శక్తిగల ఆత్మ ద్వారా బలహీనుడను అచ్చలుపు నేను మరుగు చేసి మాతో మాట్లాడి మీరే మహిమ పొంది నీ కృపగల హస్తం, మీ కరుణా హస్తం మా పైన సమృద్ధిగా కుమ్మరించి ఘనత ప్రభావాలు మీరే పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
ఈ యెషయా ప్రవచనము 55వ అధ్యాయంలో ప్రత్యేకించి మనము మొదటి నుండి 4వ వచనం వరకు మనం 5వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట జాగ్రత్తగా వినినట్టి దావీదుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అక్కడ 55 మొదటి నుంచి మరి దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. మనకు దొరుకు దేవుని కృపను గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణను గూర్చి మరి యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏమియు ఇవ్వకపోయినను, రోకలేమియు లేకపోయినను సంతృప్తి కలుగుజేయు ఆహారం అనగా అది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నోటవచ్చు ఆ జీవము గల మాట. ఈ దినాన్ని ఈ ప్రపంచంలో హల్లెలూయా మనుషులందరికీ మరి సంతృష్టి, నిరీక్షణ, గొప్ప ఓదార్పు, సమాధానము కలుగు చేయునది దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నోటనొచ్చిన జీవము గల మాట. ఈ విషయాలు ఇలా చెప్తూ మరి 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే కన్యక గర్భము నుండి భూమి మీద జన్మించాడో అప్పటి నుండి దేవునికి స్తోత్రాలు, రక్షణ అనేది భూమి మీద అనుగ్రహింపబడింది. రక్షణను గూర్చి దేవుడు ఆ అనాది కాలము నుండి అనగా పతనమైపోయినటువంటి ఆదాము అవలతో ఆయన అపవాది శరలో నుండి ఆదాము యొక్క సంతతిని ఇడిపిస్తానని దేవుడు గొప్ప వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అది నెరవేర్చబడునని మరి ఆనాడు ప్రభు ఆదాము అవలకి వాగ్దానం చేసి దేవునికి స్తోత్రాలు. అప్పటి నుండి నా ప్రియమైన సహోదరుల పాత నిబంధన కాలములోను తర్వాత మనం జీవిస్తున్న ఈ నూతన నిబంధన కాలములో కూడా ప్రభు యొక్క ప్రేమను గూర్చి, ఆయన కనికరాన్ని గూర్చి హల్లెలూయా పాప శాపము నుండి విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసేటువంటి ఒక అమూల్యమైనటువంటి వర్తమానాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా ఆయన మానవ జాతికి అనాది కాలము నుండి ప్రభు ప్రకటిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియులారా, ఆయన సమీపముగా ఉండమనగా ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకి ఆయన పంపించిన తర్వాత హల్లెలూయా మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరం ఆయన జీవించింది 33.5 సంవత్సరాలు. కానీ దేవుని రాజ్య సువార్తను ప్రకటించింది మాత్రము 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల కాలములో దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అనేటువంటి గొప్ప అమూల్యమైనటువంటి మాటలను ఆయన అమూల్యమైన సువార్తను
ఆయన ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రాలు. అలాగ సువార్తను ప్రకటన చేయటం మాత్రమే కాకుండా రోగులను స్వస్థపరుస్తూ దెయ్యముల చేత పీడింపబడుతున్న వారిని అపవాది దెయ్యముల చేత పీడింపబడుతున్న వారిని దెయ్యపు శక్తుల నుండి విడిపించి హల్లెలూయా చనిపోయిన వారిని సజీవులుగా చేస్తూ ఆయన పరలోక రాజ్య సువార్తను ఈ భూమి మీద ప్రకటన చేశారు. 33.5 సంవత్సరాల కాలం అనంతరము పాపి అయినటువంటి మానవుడి కొరకు ఆదాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణమును బలిగాను అర్పణముగా అర్పించి మానవ జాతి యావత్తు మానవులందరూ విమోచన కొరకు హల్లెలూయా లోక కళ్యాణార్థమై హల్లెలూయా ఆయన సిలువలో ప్రాణంను పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. అప్పటి నుండి ప్రియులారా మరి ఇప్పటి వరకు కూడా ఆయన సజీవుడిగా లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను భూమి మీద పంపారు. అలా పంపిన తర్వాత మరి మేడగదిలో అపొస్తలులు మరి విశ్వాసులు కలిపి 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. ఆ తర్వాత నా ప్రియులారా ఈ భూమి మీద ఈ రాజ్య సువార్త ఈ శుభవార్త పరిశుద్ధాత్మ ద్వారా దేవుని అభిషక్తుల ద్వారా దేవుడు ఈ భూమి మీద ఆయన సువార్తను ప్రకటింప చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. మరి ప్రభు దినాలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఏమి రాయబడిందంటే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన మీకు సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియులారా మహాదేవుని కనికరము మహాదేవుని రక్షణ ఈ రోజున మనకి ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ సమీపముగా ఉంది. ఎందుకొరకు? ప్రతి ఒక్కరిని పాప శాపము నుండి విడిపించడానికి అశాంతితోనూ రోగాలతోనూ కష్టాలతోనూ బాధలతోనూ ఇరుకులు ఇబ్బందులతో హల్లెలూయా భయంకరమైన పరిస్థితులతో బంధింపబడిన ప్రతి ఒక్కరిని వారి బంధకాల నుండి విడిపించి వారికున్న హల్లెలూయా పాపపు కట్లు విప్పివేసి రోగపు కట్లు విప్పివేసి మరణపు బంధకాల్ని హల్లెలూయా ఆయన హల్లెలూయా అగ్నికి మరి నూలు పోగు కాలిపోవునట్లు ఆయన పాపపు బంధకాల్ని కాల్చివేసి మానవ జాతిని విడిపించడానికి ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇవాళ ప్రతి ఒక్కరికి సమీపంగా ఉన్నాడు ప్రభు ప్రతి ఒక్కరికి ఏమై ఉన్నారండి? సమీపముగా ఉన్నాడు ప్రియులారా. ఆ సమీపముగా ఉన్న ప్రభువుని ఆయన సమీపముగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి? వేడుకోవాలి. ఆయన సమీపముగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలి ప్రియులారా. అలా వేడుకోవాలంటే చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. ప్రభు మనకు దొరుకుతున్న ఈ సమయంలోనే ప్రతి ఒక్కరము కూడా ఆ మహాదేవుని కృపను మరి కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకి పత్రిక రాసినప్పుడు అందులో యాషావును గూర్చి ఒక మాట చెప్పాడు ఆయన. మరి ఇస్సాక్కి యాషావు యాకోబు అను 2 కుమారులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పౌలు గారు
మీలో ఎవరైనాను దేవుని కృప పొందకుండా, హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 12:15 చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన ఏరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందనవకాశము దొరకక, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అని. అంటే దేవుని కృప నుండి మనలను వేరు చేసే చేదైన ఏరు, అంటే దేవుని కృపకు భిన్నమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు ఏమైనా మనలోనికి ప్రవేశిస్తే మరి సమీపముగా ఉన్న మహాదేవుని కృపను మనము పొందలేమండి. కనుక ఈ సమయంలో ఇక్కడ మరి యెషయా ప్రవక్త దేవుని కృపను మనం ఎందుకు పొందలేకపోతున్నాం, పొందడానికి మనం ఏమి చెయ్యాలి, ఎలాగా ఆయన కృపను మనము పొందగలము? దేవునికి స్తోత్రాలు. ఏ విషయాల గురించి ప్రవక్త అయిన యెషయా మరి ఆయన ప్రవక్తున్న దినాల్లో యోధా ప్రజల ముందు ప్రకటన చేస్తూ ఉన్నారు. దానికి ఏం చేయాలంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయంలో మనకున్న ఒక పోరాటమును గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మనకు ఒక యుద్ధం ఉందండి. మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-12 చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ఇక్కడ బాగా గమనించాలి. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. అనేక మార్లు చెప్తున్నాను, విమోచించబడ్డ దేవుని ప్రజలకి ఎవ్వరూ శత్రువులు ఉండరు. కనుక ఎవరితోనూ శరీర సంబంధమైన పోరాటం వారికి ఉండదు. ఒకవేళ ఏదైనా అలాంటి ఉంటే ప్రియులారా, పరిపూర్ణముగా మారు మనసు పొందటము దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. అయ్యా చాలా జాగ్రత్తగా. దాని అర్థం ఏమిటంటే ప్రియులారా, దుష్టుడైన సైతానిచ్చు తలంపులు, దుష్టుడైన సైతానిచ్చు తలంపులకు, ఆలోచనలకు ఎవ్వరూ చోటు ఇవ్వకూడదు. అలాగానే మనం చోటిస్తే ప్రియులారా, మరియు 1వ కీర్తన ఒకసారి తీయండి. కీర్తనలు 1వ అధ్యాయం త్వరగా తీయండి ఒకసారి. చదవండి మొదటి వచ్చి నుండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుల ఆలోచన చాలు బాబు. ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, దుష్టుడైన సైతాను విమోచించబడిన దేవుని ప్రజలతో ఎప్పుడూ పోరాడుతూ ఉంటాడు. ఆ పోరాటంలో వాడు ఉపయోగించే ఆయుధాలు ఏంటంటే ప్రియులారా, చూడండి, యుద్ధం అనగా ఆయుధాలతో యుద్ధం చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా.
కానీ దుష్టుడికి పరిశుద్ధులకి మనకి ఉన్న యుద్ధము ఆయుధాలతో కాదు కానివ్వండి ప్రియులారా. దేనితో ఉందంటే మనకి దుష్టుడు తన తలంపులతో మనతో పోరాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దుష్టుడు తలంపులకు ఎప్పుడైతే మన మనసులో మన హృదయంలో చోటిచ్చేసేమో దొరుకుద్దో, మనం ఎప్పుడైతే దుష్టుడు తలంపులు మన మైండ్లోనికి మన ఆలోచనలోనికి మన హృదయంలోకి వస్తాయో ప్రియులారా, అప్పుడు ప్రభు మార్గాలు విడిచిపెట్టి, ఏ మార్గాలండి? ప్రభువు నడిపించు తిన్నని త్రోవను వదిలిపెట్టి, హల్లెలూయా, ప్రభువు నడిపించే ఆశీర్వాదకరమైన త్రోవలను విడిచి మనకు అనుకూలమైన త్రోవల గుండా మనం వెళ్ళటానికి మనము ముందుకు సాగుతూ ఉంటాం. దుష్టులు తమ తలంపులను మానవలిను. అర్థమైందండి? దాని అర్థం ఏంటంటే అక్కడ దుష్టులు అనగా ఇప్పుడు నేనున్నాను, ప్రభువు నన్ను విమోచించి రక్షించాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధపరిచాడు, నీతిమంతుడిగా చేసుకున్నాడు. ఆయన కుమారత్వం ఇచ్చి నన్ను కుమారుడుగా స్వీకరించాడు. అయితే ప్రియులారా, దుష్టుడైన సైతానిచ్చు తలంపులకు నేను చోటిచ్చి ఆ తలంపులతో నేను నింపబడిపోయి, హల్లెలూయా, ఆ తలంపులకు నా మనసులో సంపూర్ణమైన స్వతంత్రత ఇచ్చి ఆ తలంపులతో నా మనసు నిండిపోయిందనుకోండి, ప్రభువు నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా తీర్చిన తర్వాత దుష్టుడిచ్చే తలంపులకు నా హృదయంలో చోటిచ్చుడు చేత, హల్లెలూయా, నేను దుష్టుడుగా మారిపోతాను. అర్థమైందండి? నేనేమైపోతున్నాను? దుష్టుడిచ్చిన తలంపులతో నా మనసు నింపుకొని దుష్టుని యొక్క ఆ భక్తిహీనమైన మార్గంలో నేను ఎప్పుడైతే వెళ్తా ఉన్నానో, నేను మరి దుష్టుడితో ఏకీపిస్తున్నాను. దుష్టుడైన సైతాను ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను. విమోచించబడ్డ దేవుని ప్రజలండి, యేసు పరిశుద్ధ రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని సొత్తైన ఆయన సొంత ప్రజలు ఎప్పుడు కూడా ఆయన సంతోషపెడతారు. ఆయన సంపూర్ణ చిత్తాన్ని నెరవేరుస్తారు వారు. హల్లెలూయా. అలా నెరవేర్చకుండా దుష్టుడిచ్చే తలంపులకు నేను చోటిస్తే దుష్టుడిని సంతోషపెట్టే పనులు నేను చేస్తాను. కాబట్టి ఈ ప్రవక్త అని యెషయా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ప్రభు దొరికినప్పుడు, ఆయన కనికరం మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేయాలంటే దుష్టులు తలంపులను మానాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దుష్టుని తలంపులు మాని ఏం చేయాలండి? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, ఏంటండి? దుష్టుని తలంపులను మాని ఏం చేయాలి? దేవుని వైపు తిరిగిన వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువు కనికర సంపన్నుడు. నిజంగా దుష్టుని సాంగత్యాన్ని విడిచిపెట్టి సైతానుతో ఉన్నటువంటి ఆ లాలోచి అంతా మానుకొని ప్రభువైపు నిజంగా నువ్వు తిరిగితే సహోదరి సహోదరుడా, ఆయన నీ ఎడల, హల్లెలూయా, బహుగా జాలిపడతాడు. ఏముందండి అక్కడ? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారు యెహోవా వైపు లేక మన దేవుని వైపు తిరిగిన ఎడల, రెఫరెన్స్ బైబుల్ ఎలా ఉందండి? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అయ్యా, బహుగా క్షమించే దేవుడు, ఎంతో కనికరము, జాలి, దయ, కనికరము గల ప్రభు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? మన ప్రభు ఎవరు? ఆయన ఎంతో కనికరము గల ప్రభు. ఒకసారి మీరు యాకోబు రాసిన పత్రిక 5:3 5:11 చూడండి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, యోబు సహనముతో దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు జాలి కనికరం ఆయన మీద కుమ్మరింపబడిందని చెప్తున్నాడు యాకోబు భక్తుడు. నీవు ప్రభు వైపు తిరిగితే, నీవు దుష్టుడైన సైతాను నీకిచ్చే తలంపులను ఆలోచనలను విసర్జించి వాటిని పక్కకు నెట్టేసి నిన్ను బహుగా క్షమించి నిన్ను కనికరించి హల్లెలూయా నిత్య నరకాగ్ని నుండి తప్పించి హల్లెలూయా నిత్య సమాధానముతో నింపు దేవుడు. ఎప్పుడు చూడండి, అనేక మంది జీవితంలో భూమి మీద బతికుండగానే నరకం అనుభవిస్తూ ఉంటారు. ఏంటి నరకం అంటే? ఎప్పుడు హృదయంలో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. హల్లెలూయా. ఎప్పుడు భయంకరమైన అశాంతితోనే ఇవాళ ప్రపంచం మొత్తం మీద ప్రియులారా హల్లెలూయా జరుగుతున్న భయంకర పరిస్థితి ఏంటంటే, మానవ హృదయాన్ని భయంకరమైన అశాంతి ఏల్తా ఉందండి. అలాంటి అశాంతి ఏల్తా ఉన్నప్పుడు మనుషులకు కనపడేది ఒక్కటే, బలాత్కార మరణం. ఏదో రకంగా తను తాళించుకుంటే సరే మరి పోద్దనే ఉద్దేశంతో, లేక ప్రాణం ఎలాగోలాగా ప్రాణం తీసుకుంటే నెమ్మదిగా ఉంటామనుకుంటున్నారు. నెమ్మదిగా ఉండరండి అలాంటి. కానీ ఒక మాట మీకు చెప్తాను, ఎవ్వరూ ప్రాణం తీసుకోవాల్సిన పని లేదు. వారు ప్రాణం తీసుకునే బదులు సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువైపు తిరిగితే ఆయన నిన్ను బహుగా, నీ ఎడల బహుగా జాలి పడతాడు. ఆయన నీ పాపదోషములన్నీ హల్లెలూయా నీ జన్మ కర్మ పాపములన్నీ నీవు ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చి హల్లెలూయా నీ జీవితంలో నీకున్న అజ్ఞానం, అవివేకం, అవిధేయత వల్ల ఎక్కడైనా ఏ విషయంలో తొట్టెళ్ళి పాపములో పడి ఉంటే నీవు ఈ దినమే హల్లెలూయా ఈ వర్తమానం నీ దగ్గరికి వస్తున్నప్పుడే హల్లెలూయా నీ పాపాన్ని విడిచిపెట్టి నీ యొక్క దోషములన్నీ ఒప్పుకుని హల్లెలూయా హల్లెలూయా నీవు దేవుని వైపు తిరిగినట్లయితే సహోదరి సహోదరుడా, ఆయన నీ యందు బహుగా జాలి పడతాడు. ఆయన నిన్ను బహుగా కనికరిస్తాడు. ఎందువల్ల? ఆ యాకోబు పత్రికలో చూస్తున్నాం, దేవుడు ఎంతో జాలియు కనికరము గలవాడు దేవునిస్తాడు. యోబు సహనంతో ఉన్నప్పుడు, యోబు దేవుని కొరకే కనిపెట్టుకున్నప్పుడు దేవుడు యోబుకి ఆయన జాలియు ఆయన కనికరమును ఎలా చూపించాడో అలాగే దేవుని వైపు తిరిగిన వారికి హల్లెలూయా ఆయన జాలి కనికరము ఉండునని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఇక్కడ నుంచి కొద్దిగా బాగా ప్రార్థన పూర్వకంగా గమనించండి ప్రియులారా. ఈ ఉపదేశానికి ఉన్న సారాంశం ఏమిటంటే, ప్రభు దగ్గరికి వచ్చిన దేవుని ప్రజల విషయంలో దేవుడు ఎంతో జాలి కనికరము గలవాడు. వారి జీవితంలో ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎడారులుగా కనపడతాయి, ఎండ మామూలుగా ఉంటాయి, హల్లెలూయా ఏ నిరీక్షలు లేనట్టుగా ఉంటాయి, హల్లెలూయా ఒక్కొక్కసారి మన యొక్క బుద్ధిహీనతను బట్టి, అవివేకాన్ని బట్టి
మనం వెళ్ళే మార్గాల్లో కొన్ని మన మార్గాలు అనేక మార్లు ఓడిపోతూ ఉంటాం. ఎన్నో నష్టాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రియులారా. అలాంటి టైంలో మరొకసారి మనం అనుకుంటాం, అసలు నా ప్రభు నాతో ఉన్నాడా, ఈ వాక్యం నిజమేనా, ఇది నమ్మవలసిందేనా, ఇలాగ ఎన్నో దుష్టుడిచ్చే తలంపులతో మన హృదయాలు శోధింపబడుతూ ఉంటాయి. అలాగా శోధింపబడకుండా దేవుడు ఎవరు, మన ఎడలు ఏమై ఉన్నాడు, తనను సేవించి తన వైపు తిరిగిన దేవుని ప్రజల విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 10వ వచనం మీద దృష్టి పెట్టండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలవో, ఆకాశము నుండి వర్షము భూమి మీద కుమ్మరించబడుతుంది. అది మరలా ఆ నీరు పైకి వెళ్దండి. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు. అయ్యా, అది చిగుర్చి, అది బాబు, అది చిగుర్చి వద్దిల్లినట్లు చేయును అలాగే నా నోట నుండి వచనము ఉండును. నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలము చేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వైపు మనం ఎప్పుడైతే తిరుగుతున్నామో మనకి శుభ సందేశం, శుభవార్త, దేవుడు అనేకమైన వాగ్దానాలు మన ఆత్మకు, మన ప్రాణమునకు, మన శరీరమునకు, మనకు, మన పిల్లలకు, వారి పిల్ల తరతరములకు కూడా పరిశుద్ధ గ్రంథములో ఒక విశ్వాసి పక్షమున 24 గంటల్లో నెరవేర్చుకోవడానికి రమారమి 8,000 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానములన్నీ కూడా ఆశీర్వాదకరమైనవి. అవన్నీ సమృద్ధి అభివృద్ధినిచ్చేవే. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒకటి మనకి కీడు కలిగించేది కాదు. మనకి, మన పిల్ల తరతరములు కూడా హల్లెలూయా ఆశీర్వాదాలు ఇచ్చే వాగ్దానాలే దేవుడు మనకిచ్చాడు. ఆ వాగ్దానాల గురించి దేవుని నోట నుండి వచ్చు ఈ వాక్కు మనతో మాట్లాడుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు రాయబడిన ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట అండి. అది దేవుని నోట నుండి వచనమే. హల్లెలూయా. ఆ వచనంలో హల్లెలూయా మనము శరీరములో జీవిస్తున్నప్పుడు శరీరం ఇడిచి హల్లెలూయా ప్రభుతో మహిమలో ఉండబోయే విషయాల గురించి అని చెప్పబడిన ప్రతి విషయం కూడా మన పక్షాన నెరవేర్చబడతాయి. అలా నెరవేరకుండా మాత్రము ఉండవు నా ప్రియులారా. మనం భూమి మీద జీవిస్తున్నప్పుడే హల్లెలూయా అక్కడ ఒక మాట ఉందండి. ఆకాశము నుండి భూమిని మీద కురిసే వర్షము మరలా ఆకాశానికి ఎలాగ మరలక ఏం చేస్తుందండి? అది భూమిలో విత్తనములు విత్తుతున్నాం, నాటుతా ఉన్నాం. అలా నాటేవానికి ఏం చేస్తుందండి? భూమిని తడిపి వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చినట్లు హల్లెలూయా నా నోట నుండి వచ్చు మాట కూడా అదేం చేద్దండి? అది చిగురుస్తుంది. ఏమండి, వర్షము కంటే
హిమము కంటే, దేనికంటే అండి? వర్షము హిమము అంటే మంచు కంటే జీవము గల దేవుని నోట వచ్చు మాట ఎంతో శక్తి గలదు. ఆ మాట ఒక విశ్వాసి హృదయంలోనికి ప్రవేశించి అక్కడ నివసిస్తే అది అక్కడి నుండి ఏం చేద్దండి? చిగురిస్తుంది అన్నమాట. ఆ మాట ఒక విశ్వాసి హృదయంలో ఉండాలంటే ప్రియులారా, ఆ హృదయంలో దుష్టుని యొక్క ఆలోచనలు లేక దుష్టుని మాట అక్కడ ఉంటాకి వీల్లేదు. ఎందుకంటే దుష్టుని మాట కానీ మనలో ఉంటే ఈ దుష్టుడైన సైతాన్ ఎప్పుడు కూడా దేవుని మాట మీద సందేహాలే రేపుతూ ఉంటాడు, అనుమానాలు పుట్టిస్తాడు. ఇది నిజమా? అవ్వంతో అపవాది ఏం చెప్తున్నాడండి? ఇది నిజమా? నిజాన్ని అబద్ధంగా చేయటమే సైతానుకున్న వృత్తి అండి. ఆడి పని అది. సైతాను నీ బిగినీస్ ఏంట్రా అని అడిగితే హల్లెలూయా, అపవాది దగ్గరికి వెళ్ళి నీ బిగినీస్ ఏంటంటే వాడు మంచి మాట చెప్తాడండి మనకి. దేవుని సత్యాన్ని అసత్యముగా మార్చటమే నా మెయిన్ బిగినీస్. సత్యవాక్కును నమ్మకుండా విశ్వాసులకి సందేహాలు పుట్టిస్తాము నా పని, అనుమానం పుట్టిస్తమే నా పని. కాబట్టి నా ప్రియులారా, దేవుని మాట మీద సందేహము అనుమానము కలిగి ఉండకుండా ఉండాలంటే దేవుని వాక్కు విశ్వాసు హృదయంలోకి ప్రవేశించాం. అక్కడ ప్రవేశిస్తే ప్రియులారా అది ఏం చేద్దండి? చిగురిస్తుంది అన్నమాట. అదేం చేద్దండి? వర్షము భూమి మీద పడినప్పుడు భూమి లోపల ఉన్న ఇత్తనము తడిచి ఎలాగైతే చిగురిస్తుందో అలాగే విశ్వాసు హృదయంలో ఉన్న దేవుని మాట అది చిగురిస్తుంది. చిగురించి ఏం చేద్దాం? ఏం చేయబడిందండి? అది చిగిర్చి వద్దెల్లట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. అయ్యా, దేవుని నోట నుండి వచ్చినము ఎవరు హృదయంలో ఉన్నదో వారి ఆత్మీయ జీవితము వర్ధిల్లుతూ ఉంటుందండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రభు మాట అది ఏం చేద్దండి? వర్ధిల్లింపజేస్తుంది. విశ్వాసి భూమి మీద జీవించిన కాలంలో సహోదరులారా, ఒక విషయాన్ని మర్చిపోకండి. దేవుని బిడ్డలు ఎప్పుడు వర్ధిల్లటమే దేవుని యొక్క ఉద్దేశం. నీవు ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాలను వర్ధిల్తాం. అలాగూ మనం అలా వర్ధిల్లటం అనేది దేవుని యొక్క అనాదికాల సంకల్పం, ఆయన ఉద్దేశం. నువ్వు క్షీణించిపోయి లేకపోతే కృంగిపోయి అయ్యో నా బతికింతేనే అని కృంగి క్షీణించవలసిన పని విశ్వాసులకు అక్కరలేదు. వారు దేవుడు వాక్యము వారిలో నిలిస్తే ఆ వాక్యము చిగురిస్తుంది, అన్ని విషయాల్లో వర్ధిల్లింప చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి వర్ధిల్లింప చేయు శక్తిగల దేవుని వాక్యానికి ఎవరైతే సోటిస్తారో ప్రియులారా, వారు 100% ధన్యులు ధన్యులు ధన్యులు. దేవుని బిడ్డలు, నీవు మొదట ఆత్మీయంగా వర్ధిల్లాలి. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటే ఏం చేస్తావు? అన్ని విషయాల్లో వర్ధిల్తావు. మనము ఆత్మీయంగా వర్ధిల్లడానికి, ప్రాణ సంబంధంగా వర్ధిల్లడానికి, శారీరకంగా వర్ధిల్లడానికి, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో హల్లెలూయా మనం వర్ధిల్లడానికి ప్రాముఖ్యమైనది దేవుని నోటను మనలను వర్ధిల్లింప చేయడానికి ప్రియులారా
దేవుని నోట నుండి వచ్చు, జీవము గల దేవుని నోట నుండి వచ్చు వాక్యము అది ఎంతో అవసరము, అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన వాక్యమునకు మన హృదయాల్లో చోటిస్తే తప్పకుండా మనము అన్ని విషయాల్లో వర్తిల్తాం. అపజయము మనకు కలగదు. ఎందుకంటే మన పక్షమందున్న దేవుడు, మనకు శిరసైన ప్రభు, యేసు ప్రభు సంఘానికి శిరసైనాడు. ప్రతి విశ్వాసికి ప్రభువే శిరస్సుగా ఉంటే, ఏ విశ్వాసకైతే ప్రభు శిరస్సుగా ఉన్నాడో వారు ధన్యులు, ధన్యులు, వారు ధన్యులు ప్రియులారా. అలా శిరస్సుగా ఉన్న బిడ్డలు, ప్రభువుని ఎవరు శిరస్సుగా కలిగి ఉన్నారో వారు అన్ని విషయాల్లో వర్తిల్తారు. ఆఖరిగా నేను ముగిస్తున్నాను, ఒక మాట మర్చిపోకండి. మనము ఆత్మీయంగా, ప్రాణ సంబంధముగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో మనం వృద్ధి చెందాలంటే వృద్ధి చెందింపచే వాక్కు మన హృదయంలో ఉండాలి. దుష్టుడు వాక్కు కాదు. అందుకే దుష్టుని తలంపులను మనం జయం పొందాలి. ప్రభుతో పోరాడటం కాదు, కానీ దుష్టుడితో పోరాడి దుష్టుడు తలంపులను విడిచిపెడదాం. దేవుడు మనలను దీవించి వర్ధిల్లింప చేయనుగాక. మరి శనివారం రాత్రి నేను బాబు హారోన్ గురించి అందరినీ ప్రార్థించమన్నాను. దేవుడు మీ ప్రార్థనలు విని దేవుని మహాకృప చేత ఆ బిడ్డకు పూర్ణమైన స్వస్థ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు ఇచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావం దేవునికి చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, కృపామేడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీ దాసుని మీరు బలపరిచి ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన అయ్యా నీ యొక్క జీవము గల ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నువ్వు ఎంతో జాలిగల దేవుడు ప్రభా, నువ్వు ఎంతో బహుగా మమ్మల్ని క్షమించే దేవుడు ప్రభా. అయ్యా అటువంటి దేవుడిని నాయన మేము కలిగి ఉన్నందుకు ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఎంతో ధన్యులం ప్రభా నాయన. ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా నాయన మాలో ఉన్న ప్రతి అవిధేయతను ప్రభా అయ్యా నాయన నీకు లోబల్లేని ప్రతి స్థితిని నాయన మేము విడిచిపెట్టి ప్రభా అయ్యా దుష్టుని యొక్క తలంపులు మేము విడిచిపెట్టి ప్రభా నాయన నీ వైపు తిరిగి ప్రభా నాయన అయ్యా నిన్ను వెంబడిస్తే ప్రభా నాయన నువ్వెంతో కృప చూపే దేవుడు ప్రభా నాయన, నువ్వెంతో మా ఎడ్ల జాలి చూపే దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అటువంటి జాలి చూపే దేవుడికి నాయన అయ్యా అటువంటి నాయన బహుగా క్షమించే దేవుడిని నాయన మేము కలిగి ఉండడానికి ప్రభా అయ్యా నీ కృప మెండుగా మీరు మాపై కుమ్మరింపు చేయండి ప్రభా అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. మేము అన్ని విషయాల్లో మేము వద్దిల్లాలంటే ప్రభా అయ్యా ముందు నాయన మేము ఆత్మీయంగా వద్దిల్లాలి ప్రభా నాయన అయ్యా. మేము ఆత్మీయంగా వద్దిల్లడానికి కావాల్సిన కృపను మెండుగా మీరు మాపై కుమ్మరింపు చేయండి ప్రభా. ఇదిగో నాయన నిత్యము నాయన అయ్యా మీరు మాతో మాట్లాడుచున్నారు అయ్యా, నిత్యము మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా నాయన అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా అయ్యా నాయన. నీకు మేము సంపూర్ణంగా లోబడి ప్రభా అయ్యా నాయన నీ నోట నుంచి వచ్చే ప్రతి వచనమును ప్రభా, నీ నోట నుంచి వచ్చి ప్రతి వాక్యమును ప్రభా అయ్యా మేము గైకొని ప్రభా మా అంతరంగంలో ప్రభా అయ్యా మేము భద్రము చేసుకుని ప్రభా దాని ప్రకారంగా అయ్యా మేము జీవించడానికి కావాల్సిన భాగ్యము నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినం ఎత్తబడిన వాక్యానికి మేము సంపూర్ణంగా లోబడి ప్రభా అయ్యా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా అయ్యా నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. నీ యొక్క మాటలు నాయన మేము పెడచెవిని పెట్టకుండా ప్రభా అయ్యా మా అంతరంలోకి మా యొక్క హృదయంలోకి తీసుకుని ప్రభా దాని ప్రకారంగా జీవించే కృపను మెండుగా మీరు మాపై కుమ్మరింప చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని యేసు పరిశునామమున బట్టి ఏర్కొన్న ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున సమస్త పరిశుద్ధ ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించింది కాక. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే సంపూర్ణ విజయం అపవాది నాశనం యేసు నామముపై ప్రభు బాబుకి ఇచ్చినట్టు హారోన్కి ఇచ్చిన స్వస్థను బట్టి ఈ రాత్రి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవునికి కలుగునుగాక. తండ్రి దేవునికే కలుగునుగాక.
హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. జయము 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 ఎల్లవేళల జయము 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 ఎల్లవేళల జయము యేసునామమునకే ఎల్లవేళల జయము ఎల్లవేళల జయము. హల్లెలూయా.